హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో పార్లమెంటు బిల్లులు రకాలు అంటే పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందే బిల్లులు అవి ఎన్ని రకాలు మరియు వాటికి సంబంధించిన ప్రకరణలు ఏ విధంగా గుర్తుంచుకోవాలి కోడ్ రూపంలో అనేది నేర్చుకుందాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి బిల్లులోని అంశాలు ప్రక్రియల ఆధారంగా బిల్లులను క్రింది రకాలుగా వర్గీకరించారు. రాజ్యాంగంలోని ప్రకరణం 107 నుంచి 122 వరకు శాసన నిర్మాణంలో అనుసరించవలసిన ప్రక్రియను పొందుపరిచారు. బిల్లులను ఈ విధంగా వర్గీకరించారు. బిల్లులు మొత్తం వచ్చేసి 4 రకాలు. అవి ఒకటి సాధారణ బిల్లు. ఈ బిల్లు గురించి ప్రకరణ 107 తెలియజేస్తుంది. రెండవ బిల్లు వచ్చేసి ఆర్థిక బిల్లును ప్రకరణ 117 తెలియజేస్తుంది. మూడవ బిల్లు ద్రవ్య బిల్లు, దీనిని ప్రకరణ 110 వివరిస్తుంది. దీని గురించి నాలుగవ బిల్లు వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లును ప్రకరణ 368 తెలియజేస్తుంది. అయితే ఈ బిల్లులను ప్రకరణను గుర్తుంచుకోవడానికి కోడ్ వచ్చేసి ఆది రాశ 7087. అయితే ఈ కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి, మర్చిపోకుండా ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే పార్లమెంట్ ద్వారా ఆమోదించే బిల్లులను ఆదిలోనే రాశారని గుర్తుపెట్టుకుంటే ఈ కోడ్ చాలా ఈజీగా గుర్తుంటుంది. కోడ్ వచ్చేసి ఆది రాశ 7087. ఇక్కడ ఆ అంటే ఆర్థిక బిల్లు, ది అంటే ద్రవ్య బిల్లు, రా అంటే రాజ్యాంగ సవరణ బిల్లు, సా అంటే సాధారణ బిల్లు, 7 అంటే ప్రకరణ 117 అంటే ఒకట్ల స్థానంలో నెంబర్ను మాత్రమే మనం గుర్తించగలం. 0 అంటే ప్రకరణ 110 అంటే ప్రకరణ 110లోనే చివరి అంకెను మాత్రమే మనం గుర్తించగలం. ఒకవేళ ఆప్షన్లో 110 మీద 110, 210 రెండు ఉంటే మనం ఈ కోడ్ ఉపయోగపడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ బిల్లు, రా అంటే రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ బిల్లును ప్రకరణ 368లో ఈ బిల్లు గురించి పొందుపరచడం జరిగింది. అయితే 708లోని 8 అంటే ప్రకరణ 368. ఒకట్ల స్థానంలో అంకెను మాత్రమే గుర్తుపెట్టుకోగలం ఈ కోడ్తో. తర్వాత సాధారణ బిల్లు, సా అంటే సాధారణ బిల్లు, ప్రకరణ 107. ఈ కోడ్లోని 7 అంటే 107 ఒకట్ల స్థానంలో అంకెను మాత్రమే గుర్తుపెట్టుకోగలం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నోట్ ఏమిటంటే ఈ కోడ్తో ప్రకరణల ఒకట్ల స్థానంలో నెంబర్ను మాత్రమే గుర్తుపెట్టుకోగలం. ప్రకరణలో ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ మాత్రమే గుర్తుపెట్టుకోగలం. ఆప్షన్లో ఒకట్ల స్థానంలో సేమ్ నెంబర్ ఉంటే మనం కరెక్ట్ ఆన్సర్ని గుర్తించలేము. ఇది గమనించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.